ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 8 జూన్ 2026. బాప్దాదా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఈ విశ్వం అంతా ఒకే ఈశ్వర్య కుటుంబం. అందుకే నీవే తల్లివి, తండ్రివి, మేము మీ పిల్లలము అని పాడతారు. మీరిప్పుడు ప్రాక్టికల్గా ఈశ్వర్య కుటుంబానికి చెందిన వారిగా అయ్యారు. ఈరోజు ప్రశ్న: తండ్రి నుండి 21 జన్మలకు పూర్తి వారసత్వాన్ని తీసుకునే సహజ విధానం ఏది? జవాబు: సంగం యుగంలో శివబాబాను మీ వారసునిగా చేసుకోండి. తనువు, మనసు, ధనములతో బలిహారం అవ్వండి. అప్పుడు 21 జన్మలకు వారసత్వం పూర్తిగా ప్రాప్తి అవుతుంది. సంగం యుగంలో ఏ పిల్లలైతే తమ పాతదంతా బీమా చేస్తారో అందుకు ప్రతిఫలం వారికి 21 జన్మల వరకు ఇస్తాను. పాట: నయనహీనులకు దారి చూపండి ప్రభు. ఓం శాంతి. పిల్లలు పాట విన్నారు. ఈ పాటలో భక్తులు భగవంతుణ్ణి పిలుస్తున్నారు. భగవంతుడు ఎవరో పూర్తిగా తెలియనందున మనుషులు చాలా దుఃఖంలో ఉన్నారు. భక్తి మార్గంలో ఎంతగానో తలలు బాదుకుంటూ ఉంటారు. కేవలం ఈ జీవితంలోని మాటే కాదు, భక్తి ప్రారంభమైనప్పటి నుండి ఎదురు దెబ్బలు తింటూనే ఉంటారు. భారతదేశంలోనే దేవీ దేవతల రాజ్యం ఉండేది. దానిని స్వర్గము లేక సత్యఖండము అని అనేవారు. ఇప్పుడు భారతదేశం సత్యమైన ఖండము. దీని మహిమ చాలా గొప్పది. ఎందుకంటే భారతదేశం పరంపిత పరమాత్మ జన్మ స్థలము. వారి అసలు పేరు శివ. శివ జయంతిని జరుపుకుంటారు. రుద్ర జయంతి లేక సోమనాథ జయంతి అని అనరు. శివ జయంతి లేక శివరాత్రి అని అంటారు. స్వర్గస్థాపన చేయవారు ఒక్క హెవెన్లీ గాడ్ ఫాదర్ మాత్రమే. భక్తులందరికీ భగవంతుడు ఒక్కడే ఉండాలి. అందరూ నయనహీనులుగా ఉన్నారు, అనగా జ్ఞాన నేత్రము లేక దివ్య దృష్టి లేదు. భగవాను వాచ: నేను మీకు రాజయోగం నేర్పిస్తున్నాను. ముఖ్యమైనది శ్రీమద్ భగవద్గీత. శ్రీ అనగా శ్రేష్టమైన మతము. ఇప్పుడు మీరు బుద్ధివంతులుగా చేయబడతారు. దివ్య చక్షువు అనగా జ్ఞాన 3వ నేత్రాన్ని చూపిస్తారు. వాస్తవానికి జ్ఞాన 3వ నేత్రము బ్రాహ్మణులైన మీకు లభిస్తుంది. దీని ద్వారా మీరు తండ్రిని మరియు వారి రచనల ఆది మధ్యాంతాలను అర్థం చేసుకుంటారు. ఈ సమయంలో అందరిలో దేహాహంకారం లేక పంచవికారాలు ఉన్నాయి. అందువలన గాఢ అంధకారంలో ఉన్నారు. పిల్లలైన మీ వద్ద ప్రకాశం ఉంది. ఆత్మలైన మీరు మొత్తం ప్రపంచ చరిత్ర భూగోళాలను తెలుసుకున్నారు. ఇంతకుముందు మీరంతా అజ్ఞానంలో ఉండేవారు. జ్ఞాన అంజనాన్ని సద్గురువు ఇచ్చారు. అజ్ఞాన అంధకారం వినాశనమైంది. పూజ్యులుగా ఉన్నవారే మళ్ళీ పూజారులుగా అయ్యారు. ప్రకాశంలో పూజ్యులుగా, అంధకారంలో పూజారులుగా ఉన్నారు. పరమాత్మను మీరే పూజ్యులు, మీరే పూజారులు అని అనలేరు. వారు పరం పూజ్యులు, అందరినీ పూజ్యులుగా తయారు చేయవారు. అందుకే వారిని పరం పూజ్యులు అని అంటారు. పరంపిత పరం ఆత్మ అనగా పరమాత్మ అనగా శ్రేష్టమైన వారు. అందుకే వారిని పరమాత్మ అని అంటారు. కృష్ణుణ్ణి అలా అనరు. వారిని అందరూ గాడ్ ఫాదర్ అని అనరు. నిరాకార గాడ్నే అందరూ గాడ్ ఫాదర్ అని అంటారు. వారు కూడా ఆత్మనే, కాని వారు పరం అనగా అత్యంత శ్రేష్టమైన వారు. అందుకే వారిని పరమాత్మ అని అంటారు. ఆ పరమాత్మ సదా పరంధామంలో ఉంటారు. ఇంగ్లీష్లో వారిని సుప్రీం సోల్ అని అంటారు. తండ్రి అంటున్నారు, ఆత్మ పరమాత్ములు చాలా కాలం వేరుగా ఉండేవని పాట కూడా మీరు పాడతారు. పరమాత్మ నుండి వేరుగా చాలా కాలం ఉంటారని పాడరు. ఆత్మయే పరమాత్మ, పరమాత్మయే ఆత్మ అని అనటం మొదటి నంబర్ అజ్ఞానం. ఆత్మలైతే జన్మ మరణంలోకి వస్తాయి. పరమాత్మ పునర్జన్మలు తీసుకోరు. భారతవాసులైన మీరు స్వర్గవాసులుగా పూజ్యులుగా ఉండేవారని తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. దేవీ దేవతలందరూ మనుషులకు పూజ్యులే. ఇదంతా ఈశ్వరుని కుటుంబం. ఈశ్వరుడు రచయిత అయ్యారు. మీరు తల్లిదండ్రులు.
మేము మీ పిల్లలము అని పాడతారు. అనగా ఒక్క కుటుంబం అయింది కదా. మీరు మాతా పిత అని ఎవరిని అంటారు? ఈ మాట అనేది ఎవరో తెలపండి. మీరు తల్లి తండ్రి. మీ కృప వలన అపారమైన సుఖం మాకు స్వర్గంలో లభించింది. మాతాపితలైన మీరు వచ్చి స్వర్గస్థాపన చేస్తారు. మేము మీ పిల్లలుగా అవుతామని ఆత్మ అంటుంది. తండ్రి అంటున్నారు, నేను సంగం యుగంలోనే వచ్చి నూతన ప్రపంచం కొరకు రాజయోగాన్ని నేర్పిస్తాను. మానవుల బుద్ధి పూర్తిగా భ్రష్టమైపోయింది. స్వర్గాన్ని నరకమని భావిస్తారు. అక్కడ కూడా కంసుడు, అకాసురుడు, జరాసంధుడు, హిరణ్యకశిపుడు మొదలైన వారుండేవారని మనుషులు అంటారు. తండ్రి వచ్చి మీరేం మర్చిపోయారో అర్థం చేయిస్తున్నారు. నా శివ జయంతిని మీరు భారతదేశంలోనే జరుపుకుంటారు. శివరాత్రి గాయనం కూడా చేయబడుతుంది. ఎటువంటి రాత్రి? ఇది బ్రహ్మ యొక్క బేహద్ రాత్రి. తండ్రి సంగం యుగంలో వచ్చి రాత్రి నుండి పగలుగా అనగా నరకం నుండి స్వర్గంగా తయారు చేస్తారు. శివరాత్రి అర్థం కూడా ఎవరికి తెలియదు. భగవంతుడు నిరాకారుడు. మనుషుల పేరు జన్మ తర్వాత జన్మల్లో పేర్లు మారిపోతూ ఉంటాయి. పరమాత్మ అంటున్నారు, నా శరీరానికి పేరేదీ లేదు. నా పేరు ఎల్లప్పుడూ శివుడే. నేను కేవలం వృద్ధ వానప్రస్థ శరీరాన్ని ఆధారంగా తీసుకుని వస్తాను. ఇతను పూజ్యుడుగా ఉండేవాడు, ఇప్పుడు పూజారిగా అయ్యాడు. శివబాబా వచ్చి స్వర్గాన్ని రచిస్తారు. మనం వారి పిల్లలము కావున మనం స్వర్గానికి యజమానులు కావాలి కదా. శివబాబా అత్యంత ఉన్నతులు. బ్రహ్మ విష్ణు శంకరులకు కూడా తమ తమ పాత్ర ఉంది. ప్రతి ఆత్మలో తమ సుఖ దుఃఖాల పాత్ర నిశ్చయింపబడింది. మనం శివబాబా వారసులుగా అయ్యామని మీకు తెలుసు. శివబాబా స్వర్గవాసులుగా చేశారు. అందుకే వారిని అందరూ స్మృతి చేస్తారు. ఓ దేవుడా దయచూపండని అంటారు. సాధువులు కూడా సాధన చేస్తారు. ఎందుకంటే ఇక్కడ దుఃఖం ఉంది. వారు నిర్వాణ ధామానికి వెళ్ళాలని కోరుకుంటారు. ఆత్మ పరమాత్మలో లీనమైపోతుందని, లేక ఆత్మనైనా నేనే పరమాత్మను అని భావించటం తప్పు. ఇప్పుడు ఆత్మలైన మేము పరంధామంలో ఉండేవారమని మీరంటారు. అక్కడి నుండి దేవతా కులంలోకి వస్తాము. తర్వాత 84 జన్మలు తీసుకుంటాము. ఆత్మలైన మనము వర్ణాలలోకి వస్తాము. శివబాబా జన్మ మరణాలలోకి రారు. అక్కడ కేవలం నారాయణుని వంశం ఉండేది. క్రైస్తవ కుటుంబంలో మొదటి ఎడ్వర్డ్, రెండవ ఎడ్వర్డ్, మూడవ ఎడ్వర్డ్ అని అంటారు కదా. అలాగే అక్కడ కూడా ప్రథమ లక్ష్మీనారాయణ, రెండవ, మూడవ, అలా 8 వంశాలు కొనసాగుతాయి. ఇప్పుడు బ్రాహ్మణులైన మీ 3వ నేత్రం తెరవబడింది. తండ్రి కూర్చుని ఆత్మలతో మాట్లాడుతున్నారు. మీరు 84 జన్మల చక్రంలో తిరిగి ఇన్ని జన్మలు తీసుకుంటూ వచ్చారు అని అర్థం చేయిస్తున్నారు. వర్ణాల చిత్రం కూడా ఒకటి తయారు చేశారు. అందులో దేవత, క్షత్రియ, వైశ్య, శూద్ర, బ్రాహ్మణ వంశాలను చూపిస్తారు. ఇప్పుడు మనమే ఉన్నతమైన బ్రాహ్మణులమని మీకు తెలుసు. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఈశ్వర్య సంతానం. ఈ సహజ రాజయోగం జ్ఞానం ద్వారా మనకు అపారమైన సుఖం లభిస్తుంది. కొంతమంది సూర్యవంశ రాజధాని వారసత్వాన్ని తీసుకుంటారు. కొంతమంది చంద్రవంశ రాజధానిని తీసుకుంటారు. రాజ్యం అంటూ స్థాపన అవుతుంది. ప్రతి ఒక్కరూ తమ పురుషార్థం ద్వారా ఆ పదవిని పొందుతారు. ఇప్పుడు చదువుతూ శరీరం వదిలితే మాకు ఏ పదవి లభిస్తుంది అని అడిగితే బాబా తెలుపగలరు. యోగం ద్వారానే ఆయువు పెరుగుతుంది. వికర్మలు వినాశనం అవుతాయి. పతితుల నుండి పావనంగా తయారయ్యేందుకు వేరే ఏ ఉపాయము లేదు. పతిత పావన అంటూనే భగవంతుడు గుర్తుకు వస్తాడు. కానీ భగవంతుడు ఎవరో తెలియదు. తండ్రి అంటున్నారు, నేను భారతదేశంలో మాత్రమే వస్తాను. ఇది నా జన్మ స్థానము. సోమనాథ మందిరం ఎంతో సుందరంగా విశాలంగా ఉంది. తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. భక్తి మార్గంలో మళ్ళీ స్మృతి చిహ్నాలు తయారవటం ప్రారంభమవుతాయి. పూజారులుగా అయి మొట్టమొదట సోమనాథ మందిరాన్ని నిర్మిస్తారు. భారతదేశం సత్యత్రేతాయుగాలలో చాలా ధనవంతంగా ఉండేది. మందిరాల్లో కూడా అంతులేని ధనం ఉండేది. భారతదేశం వజ్రతుల్యంగా ఉండేది. ఇప్పుడు నిరుపేదగా గవ్వ సమానంగా ఉంది. మళ్ళీ తండ్రి వచ్చి భారతదేశాన్ని
వజ్ర సమానంగా తయారు చేస్తారు. ఎవరినైనా సృష్టికర్త ఎవరు అని అడగండి, పరమాత్మ అని అంటారు. ఆయన ఎక్కడ ఉన్నారు అని అడిగితే సర్వవ్యాపి అని అంటారు. తండ్రి అంటున్నారు, ఈ వృక్షమంతా శిథిలావస్థకు చేరుకుంది. మమ్మ బాబాల సింహాసనానికి అధికారులుగా అయ్యేందుకు అర్హులుగా అయ్యామా అని స్వయాన్ని పరిశీలించుకోండి. ఇది పతిత ప్రపంచం. ముఖ్యమైనది పవిత్రత. ఈ ప్రపంచంలో ఇప్పుడు ఆరోగ్యం లేదు, సంపద లేదు, సంతోషం కూడా లేదు. ఇది ఎండమావుల వంటి రాజ్యం. దీనిపైననే శాస్త్రాల్లో దుర్యోధనుని కథ రాయబడింది. వికారాలను దుర్యోధనుడు అని అంటారు. ద్రౌపదులు తమ గౌరవాన్ని కాపాడమని వేడుకుంటారు. అందరూ ద్రౌపదులే కదా. ఈ కన్యలు స్వర్గానికి ద్వారాలు. బాబా ఎంతో మంచి రీతిగా అర్థం చేస్తున్నారు. ఎవరి బుద్ధి యోగం పూర్తి మగ్నమై ఉంటుందో వారికి ధారణ కూడా అవుతుంది. జ్ఞానంను బ్రహ్మచర్యంలోనే చదువుకుంటారు. తండ్రి అంటున్నారు, గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల్ పుష్ప సమానంగా ఉండాలి. ఇరువైపులా నిభాయించాలి. మరణం తప్పదు. మరణించు సమయంలో మనుషులకు మంత్రంనిస్తారు. తండ్రి అంటున్నారు, మీరందరూ మరణించేవారే. నేను మృత్యువుకే మృత్యువును, అందరినీ వాపస్ తీసుకెళ్లేవాడిని. కనుక మీకు ఖుషి ఉండాలి కదా. ఎవరు బాగా చదువుకుంటారో వారు స్వర్గానికి యజమానులుగా అవుతారు. చదువుకోకుంటే ప్రజల పదవిని పొందుకుంటారు. రాజ్య పదవిని పొందేందుకు మీరు ఇక్కడికి వచ్చారు. ఇది చదువు. ఇందులో మూఢనమ్మకాల మాటే లేదు. ఈ చదువును రాజ్యం తీసుకునేందుకే చదువుకుంటారు. ఒకవేళ చదువులో బ్యారిస్టర్ కావాలని లక్ష్యం ఉంటే ఆ చదువు చెప్పే టీచర్తో తప్పక యోగం జోడించవలసి ఉంటుంది. ఇక్కడ మిమ్మల్ని చదివించేవారు భగవంతుడు. కావున వారితో యోగం జోడించాలి. తండ్రి అంటున్నారు, నేను పరంధామం నుండి చాలా దూరం నుండి వస్తాను. పరంధామం ఎంత ఉన్నతమైనది. సూక్ష్మవతనం కంటే ఇంకా దూరంగా ఉన్న పరంధామం నుండి ఇక్కడికి వచ్చేందుకు నాకు 1 సెకండ్ పడుతుంది. వారికంటే వేగంగా వెళ్ళే వస్తువు ఏదీ లేదు. సెకండ్లో జీవన్ముక్తిని ఇస్తాను. జనకుని ఉదాహరణ ఉంది కదా. ఇప్పుడు పాత ప్రపంచం నరకమైపోయింది. స్వర్గాన్ని నూతన ప్రపంచమని అంటారు. తండ్రి నరకాన్ని వినాశనం చేయించి స్వర్గానికి యజమానులుగా చేస్తారు. మిగిలిన ఆత్మలన్నీ శాంతిధామంలోకి వెళ్ళిపోతాయి. ఆత్మ అవినాశి. ఆత్మలకు పాత్ర కూడా అవినాశిదే లభించింది. అవినాశి అయిన ఆత్మ చిన్నదిగా పెద్దదిగా ఎలా అవుతుంది అనగా కాలిపోయి ఎలా మరణిస్తుంది? అది ఒక నక్షత్రం. చిన్నదిగా పెద్దదిగా మారదు. ఇప్పుడు మీరు ఈశ్వర్య విద్యార్థులు. గాడ్ ఫాదర్ జ్ఞానసాగర్లు, ఆనంద సాగర్లు. వారు మిమ్మల్ని చదివిస్తున్నారు. ఈ చదువు ద్వారా మనమే దేవీ దేవతలుగా అవుతామని మీకు తెలుసు. మీరు భారతదేశానికి సేవ చేస్తున్నారు. మొట్టమొదట తండ్రికి చెందిన వారిగా అవ్వాలి. ఇతర చోట్లయితే గురువుల వద్దకు వెళ్తారు. వారిని తమ గురువులుగా చేసుకుంటారు. అనగా గురువుకు చెందిన వారిగా అవుతారు. ఇచ్చట ఉండేది తండ్రి. కావున మొదట తండ్రికి పుత్రునిగా అవ్వవలసి వస్తుంది. తండ్రి పిల్లలకు తన ఆస్తినిస్తారు. తండ్రి అంటున్నారు, పిల్లలు మీరు ఎక్స్చేంజ్ చేసుకోండి, అంటే బదిలీ అవ్వండి. మీకు పనికిరానంతా నాకు, నాదంతా మీకు. దేహసహితంగా మీకున్నదంతా నాకు ఇచ్చేయండి. నేను మీ ఆత్మను, శరీరాన్ని రెండింటినీ పవిత్రంగా తయారు చేస్తాను. అంతేకాక రాజ్య పదవిని కూడా ఇస్తాను. మీ వద్ద ఉన్నదంతా బలి ఇస్తే జీవన్ముక్తికి లభిస్తుంది. బాబా ఇదంతా మీది. తండ్రి అంటున్నారు, మీరు నన్ను వారసునిగా చేసుకోండి. నేను 21 జన్మలకు మిమ్మల్ని నా వారసులుగా చేసుకుంటాను. కేవలం నా మతంను అనుసరించండి. భలే వ్యాపారం మొదలైనవి చేసుకోండి. విదేశాలకు వెళ్ళండి, ఏమైనా చేయండి. కేవలం నా మతంను అనుసరించండి. చాలా హెచ్చరికగా ఉండండి. మాయ మాటి మాటికి సతాయిస్తుంది. ఏ వికర్మలు చేయరాదు. శ్రీమతం అనుసరిస్తే శ్రేష్టంగా అవుతారు. అచ్చా, మాతేశ్వరి గారి అమూల్యమైన మహావాక్యము. సత్యమైన చక్రవర్తి అయిన పరమాత్మతో సత్యంగా ఉండండి. ఈ సమయంలో మనకు తండ్రి అయిన పరమాత్మ ద్వారా నిరంతరం నా స్మృతిలో ఉండండి అని ఆజ్ఞ లభించింది.
యోగం అంటే ఈశ్వర్య స్మృతిలో ఉండటం, ధ్యానం కాదు. మనది సహజ యోగం, అనగా నడుస్తూ తిరుగుతూ పని పాటలు చేసుకుంటూ వారి స్మృతిలో ఉండటం. దీనినే ఎడతెగని అఖండ యోగమని అంటారు. అయితే ఇందులో నిరంతరం ఉండేందుకు అభ్యాసం అవసరం. ఒకవేళ వారి ఆజ్ఞను అనుసరించుకుంటే ఏదైనా అవజ్ఞ చేసినట్లయితే తప్పకుండా శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. వారి ఆజ్ఞ ఏమిటి అంటే, నేను ఎటువంటి కర్మలు చేస్తానో నన్ను చూసి మీరు కూడా నా అడుగులో అడుగు వేయండి, లేకుంటే మాయతో దెబ్బలు తింటారు. సత్యమైన చక్రవర్తితో సత్యంగా ఉండండి. మాయ ద్వారా వచ్చే విఘ్నాలు ఏవైతే సతాయిస్తున్నాయో వాటిని కూడా వీరి ముందు ఉంచాలి. వారి సహాయం ద్వారా మాయ తొలగిపోతుంది, దారి స్పష్టమైపోతుంది. తర్వాత ఎక్కడ కూర్చోపెడితే అక్కడ, ఎలా నడిపిస్తే అలా, ఏం తినిపిస్తే అది అని దారి స్పష్టమైపోతుంది. ఇలా ఉండేందుకు చాలా ధైర్యం ఉండాలి. ఇటువంటి సౌభాగ్యశాలురు చాలా కొద్ది మందే ఉంటారు. వారు విజయమాలలోకి వెళ్తారు. మిగిలిన భాగ్యశాలురు కొద్దో గొప్ప తీసుకుని ప్రజలుగా అవుతారు. కనుక కొద్దిగా లభిస్తూనే సంతోషించరాదు. మన కోరిక సంపూర్ణంగా అవ్వాలి. సాహసం చేసి ముందుకు వెళ్ళాలి. మాయ విఘ్నాలు వేస్తుంది, అయితే మీరు వాటిపై విజయం పొందాలి. ఇందులో ఏదైనా తప్పు చేస్తే నిశ్చయంలో లోపముంది, ధారణలో లోపముంది. ఇది మీ తప్పే. ఇందులో లోక మర్యాదలు, కుల మర్యాదలు దాటవలసి వస్తుంది. ఇవి దాటినప్పుడే సత్యమైన పారలౌకిక దైవీ మర్యాదలు పొందుకుంటారు. ఈ వికారీ ప్రపంచం అంతమైపోతుంది. మీరాబాయి కూడా లోక మర్యాదలు వదిలినప్పుడే గిరిధరుణ్ణి పొందుకుంది. ఆ లోక మర్యాదల్లో ఉంటే దైవీ ప్రపంచానికి చెందిన వారుగా అవ్వలేరు. మీ కళ్యాణం కొరకు ఈశ్వర్య సలహా ఇవ్వబడుతుంది. ఏం చేయాలో, ఏది ఉచితమో మీ బుద్ధితో నిర్ణయించుకోండి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఆత్మ మరియు శరీరం రెండింటినీ పావనంగా చేసుకునేందుకు దేహ సహితంగా మీ వద్ద ఉన్నదంతా తండ్రి ఆధీనం చేసి వారి శ్రీమతంను అనుసరించాలి. సెకండ్ పాయింట్, మాతాపితల సింహాసనాధికారులుగా అయ్యేందుకు స్వయాన్ని అర్హులుగా చేసుకోవాలి. అర్హులుగా అయ్యేందుకు ముఖ్యంగా పవిత్రతను ధారణ చేయాలి. ఈరోజు వరదానము. సంగం యుగంలో అతీంద్రియ సుఖంను అనుభవం చేసే డబల్ ప్రాప్తికి అధికారి భవ. ఏ పిల్లలైతే సంగం యుగంలో అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేసుకుంటారో వారికి సదా శాంతి మరియు ఖుషి అనే డబల్ ప్రాప్తి యొక్క నష ఉంటుంది. ఎందుకంటే అతీంద్రియ సుఖంలో ఈ రెండు ప్రాప్తులు ఇమిడి ఉన్నాయి. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి మరియు వారసత్వం ఏవైతే ప్రాప్తించాయో అవి మొత్తం కల్పంలో ఎప్పుడూ జరగవు. ఈ సమయం మీకు ప్రాప్తులైన అతీంద్రియ సుఖం మరియు జ్ఞానం కూడా మరెప్పుడూ లభించవు. కనుక ఈ డబల్ ప్రాప్తికి అధికారులుగా అవ్వండి. స్లోగన్: ఒకరి సంస్కారాలను ఒకరు తెలుసుకొని వారితో కలిసి నడవటం ఇదే ఉన్నతికి సాధనము. అవ్యక్త సూచన: సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ను సరళంగా చేసుకోండి. సహనశీలంగా అవ్వండి. ఎవరైతే సరళచితులుగా ఉంటారో వారే సదా హర్షితంగా ఉంటారు. హర్షిత చితులుగా ఉన్నందున అందరినీ ఆకర్షిస్తారు. హర్షితము అనగా అర్థమే అతీంద్రియ సుఖంలో ఊగుట. జ్ఞానాన్ని స్మరణ చేస్తూ అవ్యక్త స్థితిని అనుభవం చేస్తూ అతీంద్రియ సుఖంలో ఊగుటనే హర్షితమని అంటారు. దీని కొరకు సాక్షి స్థితి అనే సీటుపై స్థితమై ఉండి మాయా మరియు ప్రకృతి యొక్క తోలుబొమ్మలాటను మనోరంజన రూపంలో చూడండి. అచ్చా, ఓం శాంతి.